హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ మరపల్లి చేతన్ రాజ్ గారు. నమస్కారం చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, డయాబెటీస్ అంటే హోమియోపతి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు రివర్స్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అది తినద్దు ఇది తినద్దు అని చెప్పేసి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అసలు మెయిన్ ఏది అవాయిడ్ చేస్తే మంచిది అంటారండి? పోర్షన్ కంట్రోల్ అనేసి మనం వింటాం కదా వెయిట్ లాస్ చేసుకునే పేషెంట్లకు. కానీ పోర్షన్ కంట్రోల్ అంటే అర్థం కాదు జనాలకు. ఎట్లా నేను చెప్తాను. ఇంటికి ఎవరో పార్సల్ బిర్యానీ తీసుకొచ్చిండ్రు, దాంట్లో 2 బుక్కలు మీరు తిన్నారు, అది ఒకటి. మీరు రోడ్డు పైన వెళ్తున్నారు బండి మీద, మీకు బిర్యానీ హోటల్ కనిపించిందని ఫ్యామిలీ ప్యాక్ లో సగం తినడం ఒకటి. అర్థమైంది కదా మీకు? అది పోర్షన్ కంట్రోల్. అయితే ఇది జనాలకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఎటువంటి డైట్ చెప్తామంటే, మీకు ఏది తినాలనిపించినా మీరు తినండి అంటాం, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం. ఇప్పుడు నెలకు ఒకసారి మీరు వండుకున్నారు బిర్యానీ, ఒక 2 బుక్కలు తినండి. మీ ఆశల్ని ఎందుకు సంపేస్తారు మీరు? అవునా కదా? అది వేరే. లేదు నేను వారానికి ఒక ఫ్యామిలీ ప్యాక్ ఖతం చేస్తా అంటే పని నడవదు. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, డయాబెటీస్ లో కూడా పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా అయితే అధిక బరువులో ఇంపార్టెంట్ ఉంటది, దీంట్లో కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటది పోర్షన్ కంట్రోల్. మళ్ళా సెకండ్ ఏంటంటే, షుగర్ వ్యాధి వల్ల చాలా మందికి చేతులు లాగడం కాళ్ళు లాగడం అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది? వాళ్ళు తినే ఆహారాలు దేని వల్ల అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎటువంటి ఆహారంది ఎక్కువ ఉంటది, దాని వల్ల ఎక్కువ అవి తింటే ఇవి చేతులు లాగడం కాళ్ళు లాగడం కూడా, నీరసంగా ఉండడం కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే గ్లూకోజ్ మెటబాలిజం చక్కగా లేదు. అయితే మనం ఏం చెప్తామంటే, మీరు ఒక పూట చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినండి. ఒక పూట ఏమో మీకు ఏం తినాలనిపిస్తే అది తినండి, కానీ ఎంత మాత్రం తినాలనిపిస్తే దానికి సగం మాత్రం తినండి. ఇంటికాడే వండుకొని తినాలి అవి. అది మీరు పాటించండి. ఒక పూట మీకు కావాలంటే ఫ్రూట్స్ కానీ సాలడ్స్ కానీ తినండి. అయితే ఏం చేస్తారు చాలా మంది పేషెంట్లు, మార్నింగ్ 9 o'clock 10 o'clock తింటారు. మార్నింగ్ 9 o'clock 10 o'clock తిన్నప్పుడు ఇడ్లీనో దోసనో ఉప్మానో ఇట్లాంటివి ప్రిఫర్ చేయండి. వడాలు మైసూర్ బజ్జీలు తినకండి. ఎందుకు? డీప్ ఫ్రైడ్ ఉంటాయి. అవునా కాదా? ఒక మైసూర్ బజ్జీ మీరు చేతిలో తీసుకోండి, ఇట్లా పిండండి, మొత్తం ఇట్లా ఆయిల్ పడుతుంది. ఎవరైతే మైసూర్ బొండా బై ఛాన్స్ తింటున్నారు ఈ వీడియో చూసేటప్పుడు, వాళ్ళు చేయండి. స్పెషల్లీ ఇట్లా మీ చేతిలోనే ఉంది, నోట్లో పోతుంది కదా, ఆగండి, ఇట్లా తీసుకొని పిండేసి చూడండి. మీరు తినట్లేడు, మీరు నూనె తాగుతున్నారు. అది అంతే. అయితే మళ్ళీ నూనెకి టేస్టే ఉండదు. అవునా కదా? మళ్ళా రీయూజ్ చేసిన ఆయిల్ లో ఏమైతుంది? మీ బాడీ ఇంకా పాడైతుంది. అయితే ఇడ్లీ తిన్నా దోశ తిన్నా ఇదేం చేయండి అంటే, రాగులతోటో కొర్రలతోటో లేకపోతే జొన్నలతోటో ప్రిపేర్ చేసుకోండి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా జర లోనే ఉంటది. మధ్యాహ్నం మీరు రైస్ తింటున్నారు, ఇట్లా రెగ్యులర్లీ తినండి. మళ్ళా మంచి ఫుడ్స్ ఏంది షుగర్ వ్యాధికి అంటే, గ్రీన్ టీ మంచిది, వైట్ టీ మంచిది, టీ స్పెషల్లీ. చాలా రకాల టీలు వస్తాయి, మనకు కూడా తెలియదు ఎన్ని రకాల టీలు ఉంటాయి అనేసి. ఎవరైతే వీడియో చూస్తున్నారు, మనమైతే పేషెంట్లకు ఆల్మోస్ట్ 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి అడ్వైజ్ చేస్తున్నాం, ఈ చాయ్ తీసుకోండి ఈ చాయ్ తీసుకోండి. ఏం చేస్తాం? చాయ్ ని మంచిగా బాయిల్ చేస్తాం, అవునా కాదా? అది దాన్ని విషయం లాగా తయారు చేస్తాం. చాయ్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, మళ్ళా అవన్నీ చచ్చిపోతాయి, ఫ్రీ రాడికల్ పెరిగిపోయి ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. అట్లా తయారు చేస్తాం మనం చాయ్, అవునా కదా? మరిగించి అట్లా తయారు చేస్తాం. అట్లా చేయకండి. వాటర్ ని బాయిల్ చేయండి, ఐదర్ గ్రీన్ టీ ఆర్ వైట్ టీ. మీరు ఎన్ని పూటలు చాయ్ తాగుతారు, దాని బదులు ఇది తాగండి. అట్లా చేయండి. లేదు నాకు పాలు కంపల్సరీ కావాలి, నాకు అదే కావాలి అంటే, పొయ్యి మీద నీళ్లు పెట్టండి, బాయిల్ చేయండి, చాయ్ పత్తి వేయండి, కొంచెం రంగు రాగానే మీరు ఆఫ్ చేయండి. డికాక్షన్ రెడీ అయిపోయింది. ఫస్ట్ 3/4 కప్ డికాక్షన్ నింపుకోండి, 1/4 కప్ మీరు పాలు నింపండి, దాంట్లో కొద్దిగా చక్కెర వేసుకోండి. మీకు బెల్లం ఇష్టం ఉందంటే కొద్దిగా బెల్లమే వేసుకోండి. అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో మీరు సొంటి పౌడర్ యాడ్ చేసుకోండి. అది కూడా యాంటీ ఆక్సిడెంట్, అది కూడా హెల్ప్ చేస్తుంది షుగర్ వ్యాధిని కొంచెం కంట్రోల్ చేసేవారు. మళ్ళీ అందరు ఏమనుకుంటారు, చింతపండు తింటే హీట్ పెరుగుతుంది బాడీలో అని అనుకుంటారు కదా. అట్లా లేదు.
ఇది అపోహ. చింతపండు ఏం చేస్తదంటే ఏదైతే ఫుడ్ పోతుంది కదా, కార్బోహైడ్రేట్లు ఉంటాయి కదా దాంట్లో, కార్బోహైడ్రేట్ మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది కదా, అది అబ్జర్వ్ చేయకుండా ఒక లిమిట్ వరకు చూసుకుంటది. అయితే చింతపండు తినొద్దు అని పెద్దవాళ్ళు అంటుండే. ఎందుకు? వాళ్ళు మొత్తం రోజు పని చేస్తుండే కదా, వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉంటుండే. ఒకవేళ కార్బోహైడ్రేట్ సరిపోకపోతే బాడీకి నీరసం వస్తుంది, పని చేయనీకి రాదు. అందుకే అట్లా అంటుండే వాళ్ళు. కానీ ఇప్పుడు మన పని ఏంది, మన లైఫ్ స్టైల్ మారిపోయింది, మొత్తం ఉల్టా అయిపోయింది. కలియుగం ఇది, అవునా కదా? మొత్తం మారిపోయింది. అయితే ఏమైపోయింది, ఇప్పుడు మనకు అంత కార్బోహైడ్రేట్ అవసరం లేదు. చింతపండు టేస్టీ కూడా ఉంటది, తినండి. అట్లా దాని వల్ల చాలా బెనిఫిట్లు కూడా ఉంటాయి. షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మోకాల నొప్పులు కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, నరాల నొప్పులు కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మేజర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చింతపండు హెల్ప్ చేస్తుంది అన్నమాట, హెల్ప్ చేస్తుంది. అట్లా చేతన్ గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే భోజనం, సంపూర్ణ భోజనం తినాలి అంటే స్టార్టింగ్ పచ్చడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ పెరుగు వరకు వస్తారండి. అయితే మరి డయాబెటిక్ పేషెంట్స్ పెరుగు తినొచ్చు అంటారా? అసలు పెరుగు ఏదైతే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారో అది చాలా హెల్దీ, చాలా అంటే చాలా హెల్దీ. ఎందుకు హెల్దీ? రైస్ తింటాం, అవునా కదా? రైస్ లో మనం కూరలన్నా కలుపుకుంటాం, గ్రేవీ ఉన్న కూరలు, ఫ్రై కూరలు, అవి అన్ని కలుపుకొని తింటాం కదా. ఆల్రెడీ రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. ఇంకా దాంట్లో మనము ఏం చేస్తున్నాం, ఆ కూర ఈ కూర, కర్రీ పాయింట్లకి వెళ్ళి పట్టుకొని వచ్చిన కూర, ఫ్రై కూర, మళ్ళా సాంబార్ ఉంటే కూడా దాని మీద నూనె తేలుతూనే ఉంటుంది, ఇవన్నీ తింటాం. ఇవన్నీ తినకుండా మీరు రైస్ తింటున్నారు, సగం సాంబార్ కానీ రసం కానీ, లేకపోతే వెజిటేబుల్, బాయిల్డ్ వెజిటేబుల్ అంటే ఫ్రై చేసినవి కాదు, కూరగాయలు, దేంట్లో అయితే తక్కువ నూనె వాడి మీరు చేసుకుంటారు కదా, అంత నూనె అది సగం తినండి. హాఫ్ పెరుగు వేసుకొని తినండి అంటా నేను. ఎందుకు? గ్లైసిమిక్ ఇండెక్స్ మనం మాట్లాడుకున్నాం, ఇన్ని వీడియోస్ అన్ని మాట్లాడుతున్నాం కదా, ఎంత ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే అంత ఫాస్ట్ గా గ్లూకోజ్ పైకి వస్తుంది. పెరుగు గ్లైసిమిక్ ఇండెక్స్ 10-15 ఉంటది, రైస్ ది 80 ఉంటది. ఎక్కువ పెరుగు వేసుకున్నారనుకోండి, ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది కదా, 40కి వస్తుంది. అంటే జొన్న రొట్టె కన్నా తక్కువ అయిపోతుంది. పెరుగు బాగా వేసుకోవాలి, దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ దాంట్లో తగ్గిపోతుంది. మళ్ళీ ప్రోబయోటిక్లు ఉంటాయి, అవునా కదా? గట్ హెల్త్ మంచిగా చేస్తాయి. గట్ హెల్త్ మంచిగా అయితే ఆటోమేటికలీ మనకు షుగర్ వ్యాధిలో కూడా లాభకారినే కదా. అట్లా ఇది అర్థం కాదు జనాలకు. ఇంకా రైస్ ముద్ద దిగకపోతే దినం గడవదు, పెరుగు ముద్ద లాస్ట్ లో తినకపోతే నిద్ర రాదు. అందుకే కరెక్ట్, అది కావాలి మన బాడీకి. సో చాలా మంది అవాయిడ్ చేస్తూ వస్తున్నారు, అలా చేయాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ పేషెంట్స్ చక్కగా పెరుగు తినచ్చు, మీరు అన్నట్టుగా ఇంట్లో చేసుకున్న పెరుగు అయితే ఇంకా మంచిది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.